ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు చూడ్డానికి సింపుల్గా ఉన్నా వాటిని పూర్తిగా అర్థం చేసుకోవడం ఒక్కోసారి కొంచెం కష్టంగా ఉంటుంది కదా. అందులో చాలా సమాచారం ఉంటుంది. అందుకే ఈరోజు మనం ఒక అధికారిక ఉద్యోగ ప్రకటనను తీసుకుని దానిలోని ప్రతి భాగాన్ని ఎలా సులభంగా విడదీసి అర్థం చేసుకోవాలో చూద్దాం. మనమిప్పుడు చూస్తున్న ఈ NIMH నోటిఫికేషన్లో అసలు విషయమేంటంటే 5 కొత్త ప్రభుత్వ ఉద్యోగాలు. అవును, మొత్తం 5 పోస్టులు అందుబాటులోకొచ్చాయన్నమాట. ఈ నెంబర్ చిన్నదిగా అనిపించినా సరైన అర్హతలున్నవాళ్లకి ఇదొక మంచి అవకాశం. సరే, ఈ నోటిఫికేషన్ కదేంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా అసలు ఈ అవకాశం ఎక్కడిది, తరువాత ఎవరు అప్లై చేయొచ్చు, ముఖ్యమైన వివరాలేంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, చివరిగా ఈ మొత్తం నోటిఫికేషన్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చో కూడా చూద్దాం. రైట్, ఇక మొదటి విషయాన్ని కొద్దాం. అసలు ఈ అవకాశం ఎక్కడిది, ఏ సంస్థ ఇస్తోంది, ఉద్యోగాలు ఏ లొకేషన్లో ఉన్నాయి చూద్దాం. సో ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చింది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్ అంటే NIIMH నుంచి. ఇది తెలంగాణలో ఉంది. వాళ్ళు వెతుకుతున్నది 2 రకాల పోస్టుల కోసం. ఒకటి కన్సల్టెంట్, రెండోది సీనియర్ రీసెర్చ్ ఫెలో అంటే రీసెర్చ్ ఫీల్డ్ మీద, మన భారతీయ వైద్య వారసత్వం మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళకి ఇది భలే అవకాశమన్నమాట. ఓకే, సంస్థ ఏంటో ఉద్యోగమేంటో తెలిసింది. కానీ దీనికి ఎవరు అర్హులు? ఏ జాబ్ నోటిఫికేషన్లో అయినా ఇదే కదా అసలు పాయింట్. దానికి సమాధానమేంటో ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ చూడండి, ఈ టేబుల్లో మనకు క్లియర్గా తెలుస్తుంది. మొత్తం 5 వేకెన్సీస్ అన్నాం గదా, వాటిలో ఒకటి కన్సల్టెంట్ పోస్ట్, మిగిలిన 4 సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు. మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి? రెండింటికి కూడా BAMS, MD/MS లేదా PhD లాంటి హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉండాలి. చదువు సరే, మరి వయసు సంగతేంటి? ఇది కూడా చాలా ముఖ్యం. అప్లై చేసేవాళ్ల వయసు కనీసం 21 ఏళ్లు ఉండాలి, గరిష్టంగా 45 ఏళ్ల లోపుండాలి. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది. అర్హతలు అన్నీ మనకు సరిపోతున్నాయి అనుకుందాం. అప్పుడు మన మైండ్లో వచ్చే నెక్స్ట్ క్వశ్చన్స్ ఏంటి? సెలక్షన్ ఎలా చేస్తారు? శాలరీ ఎంతొస్తుంది? అప్లికేషన్ ఫీజేమైనా ఉందా? అవును, ఈ ముఖ్యమైన డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. సెలెక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్. ఈ నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థులను కేవలం ఒకే ఒక్క ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు. అంటే రిటన్ టెస్ట్లు, ఆ గొడవ ఏమీ లేదు. ఇది ప్రాసెస్ను చాలా ఫాస్ట్ చేస్తుంది గదా. ఇక అందరూ ఎదురుచూసే విషయం జీతం. సెలెక్ట్ అయిన వాళ్లకి నెలకి 42,000 రూపాయల నుంచి మొదలై గరిష్టంగా 50,000 రూపాయల వరకు ఇస్తారు. వాళ్ల రోల్, ఎక్స్పీరియన్స్ని బట్టి ఇది డిసైడ్ అవుతుందన్నమాట. అప్లై చేసేవాళ్లకి ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు, 0. ఇది అప్లై చేసే ప్రాసెస్ను ఇంకా ఈజీ చేస్తోంది కదా. ఓకే, మనకిప్పుడు దాదాపు అన్ని వివరాలు తెలిసిపోయాయి. అర్హతలు, జీతం, సెలెక్షన్ ప్రాసెస్ అన్నీ చూశాం. ఇక ఫైనల్ స్టెప్, అసలు అప్లై చేయడమేలా? ఈ నోటిఫికేషన్లో దీని గురించి చాలా క్లియర్ గైడ్లైన్స్ ఇచ్చారు. ఈ ప్రాసెస్ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్. జస్ట్ 5 సింపుల్ స్టెప్స్. ఫస్ట్, వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి. దాన్ని జాగ్రత్తగా ఫిల్ చేసి కావలసిన డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేయాలి. ఫైనల్గా వాళ్ళు చెప్పిన అడ్రస్కి సబ్మిట్ చేయాలి. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. వాళ్ళు అడ్రస్కి పంపాలి అన్నారు కదా, కానీ పోస్ట్ చేయాల్సిన పనిలేదు. ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్ని ఇక్కడ కనిపిస్తున్న ఈమెయిల్ అడ్రస్కి పంపితే సరిపోతుంది. ఇది కొంచెం విచిత్రంగా ఉంది కదా. ఒకవైపు ఆఫ్లైన్ ప్రాసెస్ అంటారు, మరోవైపు ఈమెయిల్ ద్వారా సబ్మిట్ చేయమంటారు. పాత కొత్త పద్ధతులకి ఇదొక మంచి ఉదాహరణ. రైట్, చివరి దశకు వచ్చేశాం. ఇప్పటివరకు మనం చూసిన ముక్కలన్నింటినీ కలిపి ఒక పూర్తి చిత్రాన్ని చూద్దాం. ముఖ్యమైన డేట్స్ ఏంటి? ఈ మొత్తం ప్రాసెస్ మనకు ఏం నేర్పిస్తోంది? టైం చాలా ఇంపార్టెంట్. అప్లికేషన్స్ డిసెంబర్ 20, 2025న స్టార్ట్ అవుతాయి. జనవరి 5, 2026తో క్లోజ్ అయిపోతాయి. అంటే అప్లై చేయడానికి మనకున్నది కేవలం 2 వారాల సమయం మాత్రమే. సో ఆసక్తి ఉన్నవాళ్లు అస్సలు ఆలస్యం చేయకూడదు. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. అంతా డిజిటల్ అయిపోతున్న ఈ రోజుల్లో ఇలాంటి ఒక గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇంకా ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఈమెయిల్ చేయమని ఎందుకు చెబుతోంది? ఇది కేవలం పాత కొత్త పద్ధతుల కలయిక, లేక ప్రభుత్వ వ్యవస్థలు ఎంత నెమ్మదిగా ఆధునికీకరణ వైపు వెడుతున్నాయో చెప్పే ఒక సూచన? దీని గురించి ఆలోచించండి.